అడెడే రోజా మేడంకి ఎంత కష్టం వచ్చి పడింది. ఎంతో ముచ్చటపడి ఏర్పాటు చేసుకున్న యూట్యూబ్ ఛానల్ని డిలీట్ చేసుకోవాల్సి వచ్చింది. ఆర్కే రోజా సెల్వమని తన పేరుతో 2 ఏళ్ల క్రితం ఒక యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకున్నారు. అందులో 2000కు పైగా వీడియోలు పోస్ట్ చేశారు. తనకి తాను పార్టీలో అధికారంలో ఉండగా నిర్వహించిన అన్ని కార్యక్రమాల వీడియోలు ఆ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ వచ్చారు. రోజా గారి ఛానల్కి దాదాపు 2.5 లక్షల మంది సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. అప్పటి ఎమ్మెల్యేగా తన అధికార కార్యక్రమాలతో పాటు తన కుటుంబానికి సంబంధించిన వీడియోలు కూడా అందులో పోస్ట్ చేస్తూ వచ్చారు. రోజా మేడం ఇంట్లో పిల్లికి పేరెంటం జరిగిన ఆ ఛానల్లో వీడియోలో లైవ్ వచ్చేసేది. నిన్నగాక మొన్న తిరుమల లడ్డు విషయంలో రోజా అడ్డదిడ్డంగా మాట్లాడిన వీడియో కూడా ఆ ఛానల్లోనే పోస్ట్ అయింది. ఆ తర్వాతే రోజాకి కష్టం వచ్చి పడింది. రోజా తన ఛానల్లో ఒపీనియన్ పోల్ పోస్టులు పెట్టారు. వాటికి జనం నుంచి వచ్చిన స్పందన రోజా బుర్ర తిరిగిపోయేలా ఉంది. తిరుమలలో ఎవరి పాలన బాగుందని రోజా పోల్ పెడితే 24 గంటలు ముగియకుండానే 19,000 మంది ఓట్లు వేశారు. అందులో చంద్రబాబు పాలన బాగుందని 76% మంది ఓటు వేశారు. అలాగే తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారంలో తప్పు ఎవరిది అనే ప్రశ్న వేసి దాని కింద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం జగన్లపై పోల్ పెట్టారు. ఈ పోల్ కూడా 23 గంటలకి 62,000 మంది ఓటేశారు. అందులో 72% మంది జగన్ వల్లే లడ్డు కల్తీ జరిగిందని ఓటు వేశారు. ఈ పోలింగ్ పోస్టుల కింద కామెంట్స్ అయితే రోజాకి జగన్కి వ్యతిరేకంగా హోరెత్తిపోయాయి. దీంతో షాక్ అయిన రోజా తిరుమల వ్యవహారంపై పెట్టిన 2 పోస్ట్ని డిలీట్ చేయడమే కాదు, ఇన్ని రోజులు ప్రేమగా నడుపుతున్న యూట్యూబ్ ఛానల్ని డిలీట్ చేశారు. అంతేకాదు తనకు యూట్యూబ్ ఛానలే లేదని, ఎవరో తన పేరు మీద ఛానల్ ఓపెన్ చేశారని జగన్ మీడియాలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.